హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం స్పెషల్ రెసిపీ అండి, అరిటాకులో అమృతం అనుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయే రుచితో అయితే మీట్ అవుతున్నాం. ఇది చాలా చాలా స్పెషల్ డిష్ అనమాట. ఇది కేరళలో ఫేమస్ డిష్, బట్ ఇది మన ఆంధ్రాలో కూడా చాలా మంది వరకు ప్రిపేర్ చేశారు. ఇది నేను కూడా మీకోసం అయితే చాలా ఓపిక్గా చాలా చాలా నీట్గా ప్రజెంట్ చేశాను. ఈ వీడియోని అయితే మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా టేస్టీ అయిన ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ రెసిపీని అసలు మిస్ కాకూడదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మీ తెలుగింటి ఆడపడుచునైనా కేరళ కోడలైనప్పటికీ కూడాను అంటే ఈ టేస్ట్ మన తెలుగు వారందరికీ కూడాను అద్భుతంగా నచ్చుతుంది. అందుకే మరీ క్లియర్గా చెప్తున్నాను, ఇది మిస్ చేయొద్దు. ఓకేనా? సో లేట్ ఎందుకు, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, ఫస్ట్ అయితే ఇదిగో చూడండి, మనం అరిటాకులో ఎలా కుక్ చేశాను ఏంటి అనేది చూసే ముందు చూడండి ఫిష్ పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. వావ్. సరే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. దానికోసం ముందుగా మనం చూడండి ఈ విధంగా కారం, ఉప్పు అండ్ పెప్పర్ అండి, అదే మిరియాల పొడి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ పసుపు కూడా వేసేసుకోవాలి. కొంచెం నేను వచ్చేసి నిమ్మకాయ పిండాను. అండ్ ఇందులో వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేశానండి. మనం కోకోనట్ ఆయిల్ తినం కాబట్టి నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా గ్రౌండ్నట్ ఆయిల్ అయినా యూస్ చేసేసుకోవచ్చు. గ్రౌండ్నట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? మొత్తానికి ఇవన్నీ వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసేసుకొని ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను, నిమ్మకాయ పిండుకున్నాను. ఇది కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మనకి ఫిష్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఇదిగోండి, చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి మసాలా అంతా కూడాను అప్లై చేసేద్దాం. ఇది చాలా పర్ఫెక్ట్గా మసాలా అంతా పట్టించేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మసాలా అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా పట్టాలి కదా ముక్కలకి. సో ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ అండి, హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? చెప్పా కదా, నేనైతే కోకోనట్ ఆయిల్తో చేశాను కాబట్టి అదిరిపోయింది. మన గ్రౌండ్నట్ ఆయిల్తో కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు అసలు కోకోనట్ ఆయిల్ ఫ్లేవరే తెలియదండి, అంతే. అంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సరే, చూసారు కదా, ఇప్పుడైతే ఆ మసాలా పట్టుకున్న వాటిని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా నేను కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేశాను. మీరు నార్మల్గా గ్రౌండ్నట్ ఆయిల్ అయినా సరే చక్కగా 2 సైడ్స్ కూడాను లో ఫ్లేమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో కూడా కాదండి, లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా అటు ఇటు మంచిగా వేగే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్కలు అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు ఒక సైడ్ కంప్లీట్ వేగాక మాత్రమే అటు తిప్పాలి అని ఏం లేదండి, అడుగంటకుండా వచ్చేంత మటుకు వేగితే సరిపోతుంది. బట్ కంప్లీట్గా 2 సైడ్స్ కూడాను చాలా పర్ఫెక్ట్గా మనకి కుక్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇలా చక్కగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే మనకి ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మరో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసి సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశానండి. ఇందులో కూడా చెప్తున్నాను, మళ్ళీ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేసేసుకోండి. అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. ఇది టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నా దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ అనేది, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేశాను అనమాట. అండ్ టమాటో ఒకటి వేసేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కొబ్బరి పాలు అండి ఇది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొబ్బరి పాలు వేసుకొని చక్కగా ఇదంతా దగ్గర పడే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో కర్రీ లీవ్స్ని ఈ విధంగా వేసుకున్నాం అనమాట. వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది. యాక్చువల్లీ పీసెస్ పెట్టేటప్పుడు దానిపైన కర్రీ లీఫ్ అనేది పెడతారనమాట, బట్ ఓకే తర్వాత చెప్తాను. ఇదిగోండి, అరిటాకుని తీసుకొచ్చి ఈ విధంగా మనం జస్ట్ అలా హీట్ చేయాలన్నమాట. హీట్ చేసినట్లయితే మనకి అరిటాకు అనేది విరిగిపోకుండా ఉంటుంది. అరిటాకు లోపలికి మనం ఫోల్డింగ్ చేసి పెడతాం కదా ఇప్పుడు ఆ ఫిష్ అనేది, అది ఫోల్డ్ చేసేటప్పుడు అరిటాకు చాలా తొందరగా మనకి చిరిగిపోతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా హీట్ చేయాలి. ఇది కంపల్సరీ అనమాట. ఇది ప్యాకింగ్ చేస్తారు కదండి మనకి భోజనాలు అవి, ఆ టైంలో కూడాను, అంటే భోజనాలు ప్యాకింగ్ హోటల్స్లో, అది కూడాను ఇట్లా వేడివేడిగా ఇలా వేడి చేసినట్లయితే మనకి ఆకు చినిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం వీటిని సైజెస్ కట్ చేసుకుందాం అనమాట. మన ఫిష్ పీస్ అనేది లోపలికి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆకుల్ని మనకి తగిన సైజులో కట్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న ఆనియన్ కర్రీ ఉంది కదండి, ఆ కర్రీ వేసేసుకొని దానిపైన ఫ్రై చేసుకున్న ఫిష్ పీస్ వేసుకొని దానిపైన ఇంకొంచెం కర్రీ అనేది స్టఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని మామూలు టైమింగ్స్లో ఏంటంటే ఇక్కడ కర్రీ లీవ్ అనేది
ఫ్రెష్గా ఉన్నది పెట్టేస్తారు. బట్ నేను ముందుగానే వేస్తాను కదా. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా కర్రీ అనేది కొంచెం కూడా బయటికి రాకుండా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఓకే, ఫోల్డింగ్ చేసినాక ఇప్పుడు అరిటాకుదేనండి. ఇప్పుడు నేను థ్రెడ్ లాగా చుడుతున్నా కదా, ముడి వేస్తున్నా కదా. ఇది కూడా అరిటాకు మధ్యకి ఇది చేసినప్పుడు మధ్యలో ఉంటుంది కదా, ఆ సైడ్లో చూసారా, అదే దాన్ని కూడా కొంచెం వేడి చేస్తే మనకి ఇలా తీగలుగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనకి ఎన్ని కావాలంటే అన్ని అదే సైజులో మనకున్న ఫిష్ సైజుని బట్టి అరిటాకు అనేది మనం ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ కర్రీ, నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీస్, ఆ నెక్స్ట్ మళ్ళీ కర్రీ స్టఫ్ చేసేసుకోవాలి. అంటే మిడిల్లో మనకి ఎంచక్క ఫిష్ పీస్ అనేది ఉండాలి. కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసాం కదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఫిష్ పీస్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు కవర్ అవ్వలేదు అనమాట కంప్లీట్గా. సో మరొక లీఫ్ అనేది పెట్టేసి నేను అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఆయిల్ అనేది కొంచెం కూడా లోపల కర్రీ అంతా కూడా స్టఫ్ అంతా బయటకు రాకుండా చక్కగా ఈయన ఏమంటారు కదా, అరిటాకు ఈయనలో ఏదంటారు కదా, అట్లా ఓకే, ఇది థ్రెడ్ లాంటి దాంతో మనం టై చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఓకే, ఇలా ఎక్స్ట్రాగా ఉన్నది ఉంటుంది కదండి మనకి లీఫ్, ఇలా కట్ చేసేసిన తర్వాత ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇలా మనకి నేను ఇప్పుడు 6 పీసెస్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి 6 పీసెస్ కూడాను అన్నీ ఇదే విధంగా లీఫ్లో చుట్టుకోవాలి. అరిటాకులో అమృతం అంటే నిజంగా అమృతంలాగే కమ్మగా ఉందండి. ఓకే, ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్ అన్నమాట. చూస్తారా, ఇలా చేసుకున్నాక ఒక బాండి పెట్టేసుకొని దీంట్లో కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అనేది వీళ్ళు చాలా తక్కువ యూజ్ చేస్తారండి. 1 స్పూన్ 1/2 స్పూన్ ఆ రేంజ్లోనే వేస్తారనమాట. మనకి సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఇప్పుడు దాంట్లో ఎంచక్క మనం అటు ఇటు ఈ ఆకంతా కూడా కలర్ మారే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఎంచక్క ఫ్రై చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది చూడటానికి, కానీ చేయడానికి కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే మనకి కొత్త కదా. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ పీస్ని అంటే ఒక్కొక్క చేప ముక్కతోటి మనం ఎంచక్క ఫ్రై, ఇప్పుడు ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రైలు అట్లాంటి రైస్లో తినేస్తాం కదా, అదే ఇదిలో ఎంచక్క తినేసేయచ్చు. ఓకే, చక్కగా వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నాకైతే ఇప్పుడు 3 ఫ్రై చేశాను కదా, మరొక 3ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో అదే ఆయిల్ సరిపోతుందండి, ఇంక ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవసరం లేదు. అదే ఆయిల్లో వాటిని నేను చక్కగా హీట్ చేసేసుకోవచ్చు. హీట్ అంటే అదేనండి, ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడాను చక్కగా ఫ్రై అవ్వాలి. మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హైలో పెట్టొద్దు. ఓకేనా, హైలో పెడితే పైన కలర్ చేంజ్ అయిపోయి లోపలంతా కూడా స్టఫ్ అనేది పీసెస్కి లోపలికి పట్టదనమాట. సో అలా నేను చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఎనీవే, మొత్తానికైతే మనకి ప్రిపరేషన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది కదా, మ్యాక్సిమం కదా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లీఫ్లో ఉన్నదాన్ని మనం చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం అరిటాకు మీదే నేను సర్వ్ చేశాను. యాక్చువల్లీ అందరం కలిసి ఒకే దాంట్లో తినేద్దాం అనుకున్నాను, పెద్ద అరిటాకే ఉందన్నమాట. తినేద్దాం అనుకున్నానులే కానీ అలా కుదరలేదు, ఎందుకంటే ఈ అరిటాకులు ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఫిష్ పీస్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి ప్లేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా, సో కుదరదన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా, చూడటానికే కాదు తినటానికి కూడా అద్భుతంగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. మీరైతే ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అనమాట. ఇది వీడియో లెంతీగా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే కుకింగ్ ప్రిపరేషన్ అనేది అంతలా ఉంటుంది. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. బాగా కాలుతుంది అందుకే పెట్టేశాను. మళ్ళీ మిగతాయి కూడా నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఇది వచ్చేసి పెద్ద పీసు. ఇలా పీసెస్ వైజ్గా ఉన్నాయి కదా, మనం అన్ని ఈక్వల్ సైజులోనే రావాలంటే ఇంట్లో చేసుకునేటప్పుడు రావు కదా. సో స్టమక్ పీసెస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలో అది మాత్రమే చేసుకోవాలి. అసలు యాక్చువల్లీ ఏంటంటేనండి, మరొకటి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లాంటి చేపలు మనం తింటాం కదా, రాగండి బొచ్చ ఇట్లాంటివి తింటాం కాబట్టి మన పీసెస్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం. కేరళలో అలా కాదు, పెద్దగా ఉన్న చేపలనే, అంటే కొంచెం మ్యాక్సిమం ఉంటాయి కదా ఫిషెస్, అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదండి, అర్థం చేసుకోండి. కొంచెం పెద్దగా ఒకటే ఫిష్ అనే టైప్గా, అంటే మరీ పెద్దే కాదు మరీ చిన్నే కాదు, ఓకేనా, మీడియం సైజులో ఉంటాయి మనకి అట్లా చూస్తే. ఆ ఫిషెస్ని చక్కగా ఫిష్గానే వేసేస్తారు, హెడ్ తోక అలాగే ఉంటాయి అన్నమాట. అట్లా మొత్తం కంప్లీట్గా స్టమక్ మాత్రం క్లీన్ చేసేసి అలా ఒక చేపని ఆ విధంగా సెట్ చేసేస్తారు. మనం చిన్న పీసెస్గా పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని ఆకుల్లోకి మనం ఫోల్డ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు అలా కాదనమాట, ఒకటే చేపని కంప్లీట్గా ఒకే ఒక కర్రీ లీఫ్ అంటే ఒక కాడ మొత్తం కూడా దానిపైన పెట్టేస్తారు, సరిపోతుంది అనమాట. చూడండి
పర్ఫెక్ట్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను కాబట్టి మీరు కొంచెం కంగారు పడతారేమో, కంగారు అస్సలు వద్దండి. మీరు ఏం చక్కగా మీకు నచ్చినట్లుగా గ్రౌండ్నట్ ఆయిల్ తోటే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి తీరాల్సిందే, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న వీడియో కాదు, లెంతీ వీడియోనే, బట్ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.